ఒక శవం, కోట్ల కొద్ది దాచిన డబ్బు, ఒకరినొకరు అనుమానించుకునే ముగ్గురు స్నేహితులు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఒక్క ట్విస్ట్ తో ఈ సినిమా కథ మొత్తం మారిపోతుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డిప్రావర్టీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఏరియాను ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే చదువంతా ముగించేసుకొని తను ఇప్పుడు జాబ్ చేసే స్టేజ్ కి వచ్చిందనమాట. ఇదిలా ఉంటే మరోవైపు అలెక్స్ అనే కుర్రాన్ని చూపిస్తారు. మనోడు ఏంటంటే కొత్తగా సిటీకి వచ్చాడు. మరీ ముఖ్యంగా ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. ఇది చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట. అందులోను ఇంతకు ముందు ఏంటంటే ఈ అపార్ట్మెంట్ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ అనమాట. కాకపోతే కాలక్రమేణా దీన్ని 5 స్టార్ హోటల్ కాస్త ఒక అపార్ట్మెంట్ గా మార్చి ఒక్కొక్క రూమ్ ని ఫ్లాట్ గా చేశారు. అందులోకి అలెక్స్ అనే కుర్రాడు వస్తాడు. అంతేకాకుండా లోపలికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయే మన కథలో హీరోయిన్. అంతేకాకుండా అలెక్సే మన కథలో హీరో. సో వీళ్ళిద్దరు ఏంటంటే క్యాజువల్ గా మాట్లాడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళేటప్పుడు హీరోయిన్ మాత్రం పేపర్ చదువుతూ ఉంటుంది. అందులోనూ ఆ పేపర్ లో ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట. ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఒక 6 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పేసి. దాంతో హీరో షాక్ అయిపోతాడు, అవునా అని చెప్పేసి. అంతేకాకుండా పైకి వెళ్ళేటప్పుడు సడన్ గా లిఫ్ట్ లో పవర్ కట్ అయిపోతుంది. దాంతో హీరో కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న హీరోయిన్ ఏముంటుందంటే ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ కదా, అంటే ఓల్డ్ హోటల్ కదా, అలాగే అవుతుంటుంది, మీరేం కంగారు పడకండి, మళ్ళీ సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో కొంచెం సేపట్లోనే పవర్ వచ్చేస్తుంది. లిఫ్ట్ లోంచి బయటకు వచ్చేస్తారు. అందులోని హీరోయిన్ ఏముంటుందంటే ఇది ఒకప్పుడు హోటల్, అందులోని దీన్ని 1928 లో కట్టారు కదా, అందుకని ఎలా ఉంటుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో జరిగింది చెప్తుంది అనమాట. తన రూమ్మేట్ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన ఏరియా అనమాట. ఏరియాతో చెప్తుంది హీరోయిన్, పిల్లడు ఒక లిఫ్ట్ లో కలిశాడు, చాలా బాగున్నాడు, వాడిని డిన్నర్ కి ఆహ్వానించాను అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో కూడా తన జీవితంలో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. కాకపోతే ఫుట్బాల్ ఆడేటప్పుడు అనుకోకుండా తలకి దెబ్బ తగలటం వల్ల, మరీ ముఖ్యంగా తల లోపల ఒక పర్టికులర్ స్పాట్ లో బ్లడ్ అనేది క్లాట్ అవటం వల్ల తనని ఫుట్బాల్ ఆడటం ఆపేయమన్నారంట. మరీ ముఖ్యంగా ఒకవేళ ఆడితే మాత్రం నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఫుట్బాల్ ఆడటం ఆపేశాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఫుట్బాల్ అంటే మంచి పేరు, డబ్బు, ప్రఖ్యాతలు అన్ని వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అంటంతో అవును అన్ని వస్తాయి, కాకపోతే నాకున్న ప్రాబ్లం కి నేను ఫుట్బాల్ ఆడకూడదు, పేరు ప్రఖ్యాతల కన్నా ప్రాణం ముఖ్యం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అది కరెక్టేలే అని చెప్పేసి అంటుంది. హీరో కూడా ఏమంటాడంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, అది సంగతి అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఏరియా గురించి చెప్పమంటాడు. దాంతో ఏరియా కూడా తన గురించి చెప్తుంది అనమాట. స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, పక్కనే ఒక మ్యూజియం ఉంది కదా, అందులో జాబ్ కోసం ట్రై చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా వాళ్ళతో కలిసి మందు కొడతాడు. ఆ తర్వాత సరే నేను వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కాకపోతే బయటకు వచ్చి చూస్తే సడన్ గా ఎవరో ఒక అతను కుక్కను తీసుకొని వస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ రూమ్ కి ఆపోజిట్ రూమ్ లోనే ఉంటూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా అతనితో పాటు ఇంకో 4 డిఫరెంట్ గా ఉండే వాళ్ళు వస్తారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోకి డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళంటారా బాబు ఇలా ఉన్నారు అని చెప్పేసి. ఆ తర్వాత మనకెందుకులే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏరియా ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకుని మొత్తం చూపిస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా అపార్ట్మెంట్ మేనేజర్ దగ్గర తీసుకెళ్తుంది. దాంతో హీరో కూడా పరిచయం చేసుకుంటాడు. అందులోనూ ఈ అపార్ట్మెంట్ చుట్టూ చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు కదా, వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆయన ఏం చేస్తాడంటే గోడ మీద అంటించుకొని పెట్టుకుంటాడు. ఈ ఏరియా మొత్తం ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి, దీని గురించి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోకి ఏంటంటే హీరోయిన్ రూమ్ కి ఆపోజిట్ రూమ్ లో ఒక అతను ఉన్నాడు కదా, అతని మీద డౌట్ వచ్చేసి అతనేంటండి బాబు అలా ఉన్నాడని చెప్పేసి అంటాడు. దాంతో అపార్ట్మెంట్ మేనేజర్ ఏమంటాడంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి నాకు తెలుసు, కానీ వాడి గురించి మాత్రం నాకు ఎటువంటి డీటెయిల్ తెలియదు. అందులో వాడు ఒక సైకో గల్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది మనుషులు, వాడు కుక్క, వాడు మామూలుడు కాదు, వాడు ఎవరితో మాట్లాడ్డని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ సైకో గడ్ గురించి ఏరియాని కూడా అడుగుతాడు అనమాట. వాడి గురించి నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో నాకు తెలియదు, కానీ వాడు చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు, వాడు ఎవరితో మాట్లాడు, అయినా సరే ఒక అపార్ట్మెంట్ అన్నాక ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏరియా ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని పైకి తీసుకెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తారంటే తనతో మాట్లాడుతూ తనకి ముద్దు పెట్టబోతాడు. కానీ ఏరియా ఏమంటుందంటే రీసెంట్ గా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో నాకు గొడవ అయింది, ప్రస్తుతానికి వాడు ఆలోచన నుంచి బయటకు వస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకేముంది కిందకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ కలుస్తుంది. ఏంటి అంతా తిప్పు చూపించింది ఏరియా అని చెప్పేసి అంటంతో ఆ తిప్పు చూపించింది అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి లిఫ్ట్ లో వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళేటప్పుడు సడన్ గా ఆ సైకో గాడు ఏంటంటే ఇంకొక అమ్మాయితో అదే లిఫ్ట్ లో పైకి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వాడు రూమ్ లోకి వెళ్ళిపోతాడు సైకో గాడు. కాకపోతే హీరోయిన్ ఆ తర్వాత ఏరియా వీళ్ళు ముగ్గురు చూస్తారనమాట. సరేలే
మనకెందుకని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా పడుకుంటారు. కానీ సడన్ గా మధ్యరేతులు మాత్రం ఆ సైకో గడి ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఆ తర్వాత ఏరియాకి మెలకు వస్తుంది. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరో కూడా మెలకు వస్తుంది. ఏంట్రా ఈ సౌండ్లు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మళ్ళీ హీరో పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత సౌండ్స్ విన్నారా అంటే అవును విన్నాము, కాకపోతే ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ కదా, ఇలాగే సౌండ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి తను సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే లాండ్రీ రూమ్ కి వెళ్తాడనమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతాడు. అక్కడ సైకో గాడు ఉంటాడు. అంతేకాకుండా అదే లాండ్రీ రూమ్ లో పక్కనే ఫర్నస్ ఉంటుందన్నమాట. అంటే మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని కొలిమి అని కూడా అంటూ ఉంటారు. అది అక్కడ ఉంటుంది. అందులో నుంచి వీడేదో తీసుకొని బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. హడావుడిగా పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి ఆ తర్వాత ఏరియా దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చూడు ఆ సైకో గడ అమ్మాయిని రూమ్ లో తీసుకెళ్లాడు కదా, కాకపోతే ఆ అమ్మాయిని ఫర్నెస్ లో వేసి తగలబెట్టేశాడు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి బూడిదని మాత్రం వాడు బ్యాగులు వేసుకొని తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. వెంటనే హీరో ఏంటంటే చూడండి, ప్రతి ఒక్క రూమ్ కి లాండ్రీ రూమ్ కనెక్ట్ అయి ఉంది కదా, మనం ఏంటి ఇడిచిన బట్టల్ని ఇక్కడేస్తే కిందకి వెళ్ళిపోయి లాండ్రీలో పడుతూ ఉంటాయి కదా, అదే విధంగా ఆ సైకో గాడు ఆ రాత్రి తీసుకెళ్లిన అమ్మాయిని చంపేసి ఈ బట్టలు వేసి గొట్టం ద్వారాగా ఆ అమ్మాయిని కింద లాండ్రీ రూమ్ కి వెళ్ళిపోయేలా చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న ఫర్నెస్ లో కాల్ చేశాడు. ఆ అమ్మాయి బూడిదని వాడు బ్యాగ్ లో తీసుకెళ్లాడు అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారనమాట. ఎదురింటోడి మీద కొంచెం డౌట్ గా ఉంది అని చెప్పేసి. దాంతో పోలీసులు వస్తారు, ఆ సైకో గాడిని చెక్ చేస్తారు. రూమ్ లో ఏం లేదని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో వీళ్ళ ముగ్గురు ఏంటంటే భయంగా, అది కూడా మన కథలో హీరోయిన్ ఏంటంటే డోర్ హోల్ నుంచి చూస్తూ ఉంటుంది అనమాట ఆపోజిట్ లో ఉన్న సైకో గాడిని. కానీ వాడు మాత్రం డోర్ యువతల వైపు ఉండి అవతల వైపు నుంచి ఖచ్చితంగా తనని ఎవరో చూస్తున్నారని చెప్పేసి చెయ్యి ఊపుతూ వార్నింగ్ ఇస్తాడనమాట. దాంతో వీళ్ళ ముగ్గురికి భయం వేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత చూడు ఆ సైకో గాడి ఇంట్లోకి పోలీసులు వెళ్ళి చెక్ చేసిన తర్వాత కూడా వాడు దొరకలేదంటే మామూలుడు కాదు. కాబట్టి వాడికి పోలీసులు వస్తున్నారు అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. అందుకని వాడు తప్పించుకున్నాడు. కాబట్టి నేను వాడి రూమ్ లోకి వెళ్తాను. అందులోనూ నా రూమ్ లో ఉన్న ఎయిర్ వెంట్ నుంచి వాడి రూమ్ లో ఉన్న ఎయిర్ వెంట్ కి ఒక కనెక్షన్ ఉంది. దాంట్లో నుంచి వాడి రూమ్ కి వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆధారాన్ని సేకరిస్తాను. ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ చుట్టూ కనిపించకుండా పోతున్న అమ్మాయిలు కనిపించకుండా ఉండడానికి కారణం వీడని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వాడు రూమ్ లో ఉన్నప్పుడు ఎలా వెళ్తావు అని చెప్పేసి అంటుంది. బట్ హీరో ఏమంటాడంటే వాడు ప్రతిరోజు పర్టికులర్ గా ఈ టయానికి కుక్కను తీసుకొని బయటకు వెళ్తాడు. వాకింగ్ కి ఒక అరగంట వెళ్తాడు. నేను వీడు బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తాను. నువ్వు అపార్ట్మెంట్ లో మేనేజర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు. వాడు అపార్ట్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కాల్ చెయ్యి. వాడు లిఫ్ట్ ఎక్కి ఇక్కడికి వచ్చే గ్యాప్ లో నేను ఇక్కడి నుంచి తప్పించుకొని నా రూమ్ లోకి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, బయట చూస్తే ఆ సైకో గాడు కుక్కను తీసుకొని వాకింగ్ కి బయలుదేరతాడు. వెంటనే మన కథలో హీరో కూడా ఎయిర్ విండ్ ద్వారాగా ఈ రూమ్ నుంచి వాడి రూమ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి చూస్తే రూమ్ అంతా రెడ్ కలర్ లైట్ వేసి ఉంటుంది. అంతేకాకుండా కనిపించకుండా పోయిన అమ్మాయిల ఫొటోస్ అన్ని పేపర్ లో వేశారు కదా, ఆ పేపర్ కట్టింగ్స్ అన్ని వీటి డెస్క్ లో భద్రంగా ఉంటాయి. దాన్ని చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది వీడే ఖచ్చితంగా వాళ్ళు కనిపించకుండా పోవడానికి కారణం అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే కింద వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సైకో గాడు లోపలికి వస్తే హీరోకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి చూస్తే సడన్ గా వెనకాల ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఎవరో పలకరిస్తారు. పలకరించింది ఎవరో కాదు, అపార్ట్మెంట్ మేనేజర్ అనమాట. హీరోయిన్ మాత్రం భయపడిపోతుంది. ఆ తర్వాత మీరా అండి అని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో అయితే ఆ సైకో గాడు రూమ్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది అనమాట, గుడ్డ కప్పి. దాన్ని తీసి చూస్తే 2 పుర్రెలు అంటించి ఉంటాయి. అంతేకాకుండా దాని మీద అమ్మాయిల ఫొటోస్ అంటించి ఉంటాయి అనమాట. దాన్ని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడేంటర్ ఎంత వైలెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ అపార్ట్మెంట్ మేనేజర్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా సైకో గాడు ఏంటంటే కుక్కను తీసుకొని హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళాలి కదా, వీడేంటంటే 10 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తాడు వెంటనే. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా వీడిని ఆపాలని చెప్పేసి ముందు లిఫ్ట్ లోకి పరిగెడుతుంది అనమాట. వాడు వచ్చేలోపు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పైకి వెళ్ళిపోయి హీరోని అలర్ట్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఆ సైకో గాడు హీరోయిన్ తో పాటు లిఫ్ట్ ఎక్కుతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే సైకో గాడు రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అందులోనూ లాండ్రీ బాక్స్ ని చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఏ వస్తువు వేసినా సరే కిందకి వెళ్ళిపోయేంత పెద్ద బాక్స్ అనమాట అది. దాంతో హీరోకి అర్థమైపోతుంది అమ్మాయిని ఇక్కడే చంపేసి ఇటు నుంచి చేసాడని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోకి కాల్ చేస్తూనే ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే కింద ఏదో సౌండ్ వస్తుందని చెప్పి చూస్తే కింద కట్టలుగా డబ్బులు ఉంటాయి అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ సైకో గాడు పైకి వచ్చేస్తాడు. అందులోని హీరోయిన్ మాత్రం కంటిన్యూస్ గా హీరోకి కాల్ చేస్తూనే ఉంటుంది. కాల్ మాత్రం కలవదనమాట. అదే సమయంలో ఆ సైకో గాడు డోర్ తీస్తున్న సౌండ్ వస్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఆ సైకో గాడు వచ్చేసాడని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ లాండ్రీ బట్టలు వేసి ఆ బాక్స్ లోకి దూకేస్తాడు. ఇంకేముంది లాండ్రీలోకి వెళ్ళిపోతాడు అనమాట హీరో.
కాకపోతే కిందకెళ్ళి చూస్తే ఆ డోర్ క్లోజ్ లో ఉంటుందన్నమాట. అంటే ఆ లాండ్రీ బట్టలు తీసుకున్న వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. కాకపోతే హీరో మాత్రం లోపల ఇరుక్కుపోతాడు. మరోవైపు ఆ సైకో గాడు లోపలికి వచ్చిన తర్వాత కుక్క మాత్రం లాండ్రీ బాక్స్ దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడికి వచ్చి అరుస్తుందని చెప్పేసి ఆ సైకో గాడికి డౌట్ వచ్చేసి లాండ్రీ బాక్స్ లో చూస్తే హీరో కనిపించడు. ఎందుకంటే లోపలంతా చీకటిగా ఉంటుందన్నమాట. అందులోనూ కొంచెం వంపుగా ఉంటుంది. అందుకని తనకు కనిపించదు. అయినా సరే మరోవైపు మన కథలో హీరో మాత్రం ఈ డోర్ ఎవరు తీస్తారని చెప్పేసి లోపల వణికిపోతూ ఉంటాడు. అంతేకాకుండా సైకో గాడు ఏం చేస్తాడంటే ఒక బాల్ విసిరేస్తాడనమాట. ఎందుకంటే కింద ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పడితే ఆ బాల్ కింద టచ్ అయిన సౌండ్ రాదు కదా, అందుకని బాల్ విసిరేస్తాడు. కాకపోతే హీరో మూల కూర్చోవటం వల్ల ఆ బాల్ కింద ల్యాండ్ అయిపోయి ఆ సౌండ్ కాస్త సైకోకి వినపడుతుంది. దాంతో వాడు ఫిక్స్ అయిపోతాడు ఎవరు లేరులే అని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కాల్ చేసి రప్పిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి డోర్ తీస్తుంది. దాంతో హీరో అందులో నుంచి బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత తను చూసిన ప్రతిదీ హీరోయిన్ కి చక్కగా వివరిస్తాడు. వాడు మామూలుడు కాదు, వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అందులోనూ కనిపించకుండా పోయిన ప్రతి ఒక్క అమ్మాయి గురించి పేపర్లో వేశారు కదా, వాటన్నింటిని కట్ చేసుకుని వాడు ఆర్టికల్స్ లోపల దాచిపెట్టుకున్నాడు. వాడు మామూలుడు కాదు, ఆ ఇల్లు చూస్తుంటేనే ఒక రకంగా ఉందని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు కూడా ఇల్లు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి ప్లేసులకు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ హీరోతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ సైకో గడ్ ఏం చేస్తాడంటే ఆ లాండ్రీ దగ్గరకు వస్తాడనమాట. ఎందుకంటే బాల్ విసిరేసాడు కదా, వచ్చి చూస్తే బాల్ కాస్త బయట ఉంటుంది. బాల్ బయట ఉండటం ఏంటి, ఇది లాక్ ఎవరో ఒకరు ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేసి వాడు ఇప్పటికీ రాలేదు, వాడు అసలు ఇప్పుడు రాడు, సాయంత్రం పూట వస్తాడు. అలాంటిది ఈ టైంలో ఎవరో ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారని చెప్పేసి సైకోకి డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఆ తర్వాత హీరోకి ఏరియాకి ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఈ సైకో గాడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడని, అది కూడా ఒక వారం పాటు ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా అపార్ట్మెంట్ మేనేజర్ చెప్పాడనమాట. ఆ సైకో గాడు అపార్ట్మెంట్ మేనేజర్ కి ఏం చెప్పాడంటే నాకు ఒక్క నువ్వు చూసుకో, నేను ఒక వారం రోజులు బయటికి వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. దాంతో వీళ్ళిద్దరు ఏమంటారంటే మేమిద్దరం కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి ఏరియాతో చెప్తారు. దాంతో ఏరియా కోపం వచ్చేస్తుంది. చూడండి మీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు, మీరు ఏమైనా చేసుకోండి, నాకెందుకు చెప్తున్నారని చెప్పేసి తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అందులోను మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం నాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఏరియా గురించి హీరోని అడుగుతాడు, అసలు ఏంటి ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే ఏముంది, ఆ అమ్మాయికి ఒక సైకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడేంటంటే ఈ అమ్మాయి మీద అటాక్ చేశాడు, అందుకని తన మెడ మీద గాయమైంది, కాకపోతే వాడు వెళ్ళిపోయాడనే కానీ వాడి మీద ఉన్న ఇష్టం మాత్రం ఈ అమ్మాయికి పోలేదు, అందుకని అమ్మాయి ఏం చేస్తుందంటే నైట్ పూట జాగింగ్ చేస్తూ ఉంటుంది, వాన్ వచ్చినా ఏదొచ్చినా సరే అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు నైట్ టైం జాగింగ్ చేస్తున్న ఏరియాని చూపిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏరియా ఏమంటుందంటే సరే మీరు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ నేనేం చేస్తానంటే మీరు వెళ్ళిన అరగంటకే తిరిగి రావాలి, ఒకవేళ మీరు రాకపోతే మాత్రం మామూలు కూడదని చెప్పేసి అంటంతో హీరోయిన్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటారు. ఆ సైకో గాడి ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరోవైపు కింద అపార్ట్మెంట్ మేనేజర్ కూడా నిద్రపోతూ ఉంటాడు, పక్కనే కుక్క కూడా నిద్రపోతూ ఉంటుంది. ఒక విధంగా హీరోయిన్ లోపలికి వెళ్ళి చక్కగా హీరోయిన్ వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. హీరో ఏమో రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఏరియా ఏం చేస్తుందంటే డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది అనమాట, సైకో గాడు వస్తాడేమో అని చెప్పేసి, ఎందుకంటే వచ్చిన ప్రాబ్లమే కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఏదో ఫోన్ వస్తుంది అనమాట రూమ్ లో. దాంతో ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ సైకో గాడు వచ్చేస్తాడనమాట. పాపం ఈ విషయం తెలియక లోపల హీరోయిన్ బాగా తిరుగుతూ ఉంటారు. హీరోయిన్ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో సైకో గాడు డోర్ తీస్తాడు. చూస్తే లోపల హీరోయిన్ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత ఈ సైకో గాడి కోపం వచ్చేస్తుంది. ఓ పక్క కుక్క ఏం చేస్తుందంటే హీరో మీద అటాక్ చేస్తుంది. మరోవైపు ఈ సైకో గాడు ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని హీరోయిన్ అక్కడే చంపేద్దామని చెప్పేసి తన మీద కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే కుక్కని చంపేసి హీరోయిన్ కాపాడదామని చెప్పేసి వెళ్లే గ్యాప్ లోని సడన్ గా ఆ సైకో గాడిని ఏరియా వచ్చేసి బలంగా వాడి నెత్తి మీద కొడుతుంది అనమాట. దాంతో వాడు కింద పడతాడు. అయినా సరే వాడేంటంటే నన్నే కొడతావా అని చెప్పేసి లెగిసి ఏరియాని చంపేద్దాం అనుకునే గ్యాప్ లోనే వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాడిని నరికి చంపేస్తుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఏరియా కూడా భయపడిపోతుంటుంది, వీడిని చంపేశాను పోలీసులు తెలిసిపోతుందని చెప్పేసి అంటూ ఉంటున్నప్పుడు హీరో ఏం చేస్తాడంటే మీ ఇద్దరికి రండి అని చెప్పేసి వాడు దాచిపెట్టిన డబ్బులు మొత్తం చూపిస్తాడు. అంతేకాకుండా మనం చంపింది ఒక మంచోడినేం కాదు, ఒక భయంకరమైన సైకో గాడిని, వీడిని చంపడంలో అసలు తప్పే లేదని చెప్పేసి అంటంతో ఏరియా కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే వీడు చాలా మంది అమ్మాయిలను చంపాడు, వీడిని చంపడంలో తప్పే లేదు, మీరు భయపడకండి, అందులోనూ ఈ డబ్బులు మనం పంచుకుందాం అని చెప్పేసి అంటంతో ఏరియా ఏమంటుందంటే డబ్బులు తర్వాత పంచుకుందాం గానీ ముందు వాడి శవాన్ని ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే శవాన్ని ఎలాగైనా మాయం చేయొచ్చు కానీ కింద ఫ్లోర్ మీద పడిన రక్తం, ఆ తర్వాత కుక్క బ్లడ్ కూడా వాల్ మీద పడింది, దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎదురుగా ఉన్న తన రూమ్ లోకి వెళ్ళి క్లీన్ చేయడానికి కావాల్సినవన్నీ తీసుకొస్తుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి కష్టపడి బ్లడ్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. మరోవైపు కింద అపార్ట్మెంట్ మేనేజర్ ఏంటంటే పాపం కుక్క
కుక్క అప్పచెప్పి వెళ్ళిపోయాడు కదా, అది ఎక్కడికో పోయిందని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే నిద్రపోతున్నాడు. నిద్రపోయే సమయానికి ఈ సైకో కూడా వచ్చేసి వాడు కుక్కను తీసుకెళ్లిపోయాడు. కాకపోతే అపార్ట్మెంట్ మేనేజర్ లెగిసి చూస్తే కుక్క కనిపించట్లేదు. ఈ సైకో గాడు కుక్క మిస్ అయిపోతే నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పేసి భయం వేసి పాపం ఆయన ఏమో కుక్కను వెతుకుతూ ఉంటాడు అపార్ట్మెంట్ మొత్తం. ఇదిలో ఉంటే మరోవైపు వీళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా, బయట ఎవరో బెల్ కొడతారు. వచ్చింది ఎవరో కాదు, ఒక పోలీస్ డిటెక్టివ్ అన్నమాట. లోపల ఉన్న సైకో గాడి కోసం వచ్చాడు. అందులో నీతో నేను మాట్లాడాలి తలుపుది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే వీళ్ళ ముగ్గురికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మామూలుగా ఎవరన్నా వచ్చినా సరే మేనేజ్ చేయొచ్చాము గానీ వచ్చింది పోలీస్ డిటెక్టివ్. దాంతో వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఉన్న అతను ఏమనుకుంటాడంటే లోపల ఎవరు లేరేమో అని చెప్పేసి అనుకొని అటుగా వెళ్తున్న క్లీనర్ అడుగుతాడనమాట. ఈ రూమ్ లో ఎవరు లేరు కదా, అయినా సరే డోర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటంతో కింద మేనేజర్ ఉంటాడండి, అతని దగ్గర స్పేర్ కీ ఉంటుంది, అది తెచ్చుకోండి అని చెప్పేసి అంటంతో ఈ పోలీస్ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెంటనే ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే ముందు మనం ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి, లేకపోతే దొరికిపోతామని చెప్పేసి ఆ సైకో గాడి శవాన్ని ఆ తర్వాత వాడి కుక్క శవాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే లాండ్రీ బాక్స్ ఉంది కదా, అందులో ఈ 2 శవాలు వేసేస్తారు. అంతేకాకుండా హీరో అలాగే ఏరియా వీళ్ళిద్దరు ఏంటంటే ఆ బాక్స్ లోకి దూరిపోతారు. బట్ హీరోయిన్ అందులో దూరే గ్యాప్ లోనే లోపలికి పోలీస్ డిటెక్టివ్ వచ్చేస్తాడు. అంతేకాకుండా అపార్ట్మెంట్ మేనేజర్ కూడా వస్తాడనమాట. వాళ్ళిద్దరు వచ్చి లోపల చెక్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల దాక్కుంటుంది. అదే సమయంలో పోలీస్ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ హోటల్ మేనేజర్ కు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాడు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా, ఒకవేళ వస్తే మాత్రం వీడి రూమ్ కి వచ్చిందా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఎవరో అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ చూస్తే తను షాక్ అయిపోతుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ సైకో గాడు చంపేసిన అమ్మాయి అనమాట. ఇక్కడ పోలీస్ డిటెక్టివ్ ఆ తర్వాత అపార్ట్మెంట్ మేనేజర్ మాట్లాడుకుంటున్న గ్యాప్ లో హీరోయిన్ కూడా లాండ్రీ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రూమ్ మొత్తం చెక్ చేసి ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే నేను వచ్చేసి వెళ్ళానని చెప్పి అతనికి, అందులోని ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పమని చెప్పని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. మరోవైపు ఈ ముగ్గురు తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఏరియాతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూడు మనదంతా పని అయిపోయింది, మనం ఈ డబ్బులు పంచుకోవాలి, ఈ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ లాండ్రీ బాక్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది కదా, దాంతో ఆ బ్లడ్ మొత్తాన్ని చూసి హీరోకి ఏరియాకి కాల్ చేస్తుంది అనమాట. దాంతో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంతేకాకుండా పక్కనే ఫర్నెస్ ఉంది కదా, అందులో ఈ కుక్క శవాన్ని ఆ తర్వాత ఆ సైకోగడి శవాన్ని వేసి మంటలో తగలబెట్టేసి ఆ బూడిదని కవర్లో పోసుకొని దాన్ని సైలెంట్ గా బయటపడేసి వస్తారు. ఆ తర్వాత ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లేటప్పుడు కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది అనమాట. అదేంటంటే ఆ సైకోగడి ఎవరినైతే అమ్మాయిని చంపాడు అని చెప్పేసి హీరో చెప్పాడో ఆ అమ్మాయే సైకోగడి కోసం వస్తుంది అనమాట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. వెంటనే లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. కాకపోతే బయట ఆ అమ్మాయి వచ్చి తలుపు కొట్టి హీరోయిన్ బయటికి పిలుస్తుంది అనమాట. పిలిచిన తర్వాత ఏమంటుందంటే నీ రూమ్ ఆపోజిట్ లో ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఏమైనా కనిపించాడా నీకు అని చెప్పేసి అంటంతో కనిపించలేదండి అని చెప్పేసి అంటుంది. సరే సరే ఎప్పుడైనా వస్తే మాత్రం నేను వచ్చి వెళ్ళాను అని చెప్పేసి చెప్పు అని చెప్పి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరోని ఆ తర్వాత ఏరియాని కూర్చోబెట్టి చెప్తూ ఉంటుంది అనమాట. అందులోని హీరోని తిడుతూ ఉంటుంది, నువ్వేం చెప్పావు, ఆ సైకో గాడు తనతో పాటు వచ్చిన అమ్మాయిని చంపేశాడని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది, మనం తప్పు చేసాము, అనవసరంగా వాడిని చంపేశామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు మనం ఏం చంపలేదు అండి, వాడు మనల్ని చంపబోతున్నప్పుడు అనుకోకుండా ఏరియా వాడిని చంపేసింది, ఇది కావాలని చేసింది కాదు కాపాడుకోవడానికి చేసిందని చెప్పేసి అంటంతో ఏరియా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరిద్దరే కదా వద్దు వద్దన్న కూడా అక్కడికి వెళ్ళింది, మిమ్మల్ని కాపాడటానికి వచ్చింది నేను, ఇప్పుడు నేను హంతకురాల్లా కనిపిస్తున్నాను మీకు అని చెప్పేసి అంటంతో వీళ్ళ ముగ్గురికి ఏంటంటే గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఏరియాకి ఏంటంటే బాధ అనిపిస్తుంది, ఒక అమాయకుడిని చంపేశాను నేను అని చెప్పేసి. అందులోనూ హీరో ఏమంటాడంటే చూడండి వాడిని చంపేశాము, వాడి బూడిదని కూడా పడేశాము, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో ముగ్గురు కామ్ డౌన్ అవుతారు. కానీ ఏరియా మాత్రం తట్టుకోలేక అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా తను టాప్ ఫ్లోర్ లో జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి బాధగా ఉందన్నమాట, ఒక అమాయకుడిని చంపేశాం మేము, అది కూడా సైకో అని చెప్పేసి చంపేశాం మేము అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే ఏరియా గురించి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తుంది. అదేంటంటే మామూలుగా ఏరియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే బ్రేకప్ చెప్పాడు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి కూడా సరే అంది. కాకపోతే వాడు మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఈ ఏరియాకి బ్రేకప్ చెప్పాను అనే కోపంలో వాడు కట్ చేసుకొని చనిపోయాడు, దానికి కారణం నేనే అని చెప్పేసి ఈ అమ్మాయి బాధపడుతూ వాడి కుటుంబానికి నెల నెల డబ్బులు పంపిస్తూ ఉంది. ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్, అందుకే అమ్మాయి బాధపడుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోదాం మనకు సంబంధం లేకుండా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆ చనిపోయిన అతని మనుషులు వస్తారనమాట. అంతేకాకుండా ఎంత బాగా వాడిని చంపేశారని చెప్పేసి అంటంతో ఏరియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే బయటపడదు. అదే సమయంలో ఆ విలన్ గడి మనిషి ఏమంటుందంటే అమ్మాయి చూడు మీరే అతన్ని చంపారని చెప్పి నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే డోర్ దగ్గర సీసీ కెమెరా ఉంది, ఖచ్చితంగా మీరు వెళ్ళుంటారు, అంతేకాకుండా మీరే తప్పు చేసుంటారు, కాకపోతే ఆ ఇంట్లో డబ్బులున్నాయి వాటిని మీరు ఎక్కడ పెట్టారని చెప్పేసి అంటంతో ఏరియా మాత్రం మాకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది, కావాలంటే
మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటంతో అక్కడ ఒక కార్ వస్తుంది అనమాట కరెక్ట్ గా అదే సమయంలో. దాంతో వాళ్ళు ఏంటంటే ఎవరో వచ్చారని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తారు. అదే సమయంలో ఏరియా హీరోయిన్ హీరో ముగ్గురు మాట్లాడుకుంటారు. హీరోయిన్ ఏమంటుందంటే నేను అప్పుడే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో ఏరియా మాత్రం సైలెంట్ గా ఉండు అని చెప్పేసి అంటుంది. దాంతో చనిపోయిన అతని మనుషులు మళ్ళీ వచ్చి గన్ను తీసుకొని హీరోయిన్ ని కాల్చి అక్కడే చంపేస్తారు. అంతేకాకుండా ఆ డబ్బులు ఎక్కడున్నా నిజం చెప్పని చెప్పేసి హీరోని ఏరియాని బెదిరిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఎవరిద్దరు వస్తారనమాట పార్కింగ్ లాట్ లోకి. దాంతో ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందులోనూ హీరోయిన్ చనిపోయింది కదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత సార్ ఎవరో దొంగలు వచ్చారండి మా దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఇమ్మని చెప్పి అన్నారు. ఇవ్వనందుకు హీరోయిన్ చంపేశారండి అని చెప్పేసి హీరో తన ఒక సొంత కథ చెప్తాడనమాట. అంతేకాకుండా పోలీస్ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఏరియాని ఎంక్వైరీ చేస్తాడు. చూడు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పడంతో సరే ఏం జరగలేదండి ఒక దొంగోడు వచ్చాడు వాడు మమ్మల్ని ఇవ్వమన్నాడు డబ్బులు మేము లేవు అన్నాము. దాంతో వాడు హీరోయిన్ కాల్చాడండి అంతకు మించి ఏం లేదని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ ఏమంటాడంటే ఆ ఎదురుగా ఉన్న సైకో గడి గ్యాంగ్ గురించి మొత్తం చెప్తాడనమాట. అంటే చనిపోయిన అతని గురించి వాళ్ళు మామూలు కాదు నువ్వు అనుకుంటున్నంత మంచి వాళ్ళు ఏం కాదమ్మా వాళ్ళు ఒక మ్యూజియం లో ఒక కాస్ట్లీ పెయింటింగ్ ని దొంగతనం చేశారు. అది ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు. ఒకవేళ హీరోయిన్ ని చంపింది వీళ్ళైతే ఖచ్చితంగా చెప్పు. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినా సరే వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారని చెప్పేసి అంటంతో ఏరియా మాత్రం సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అని చెప్పేసి తన నైస్ గా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత హీరో కూడా చెప్తుంది అనమాట ఎటువంటి నిజాన్ని నేను చెప్పలేదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏరియా ఏం చేస్తారంటే టాప్ ఫ్లోర్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏరియాతో ఏమంటాడంటే చూడ డబ్బులు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే ఆ రూమ్ లోంచి డబ్బులు తీసుకొచ్చిన తర్వాత హీరో ఏరియాకి ఇచ్చాడనమాట. అందుకని హీరో ఏరియాని అడుగుతాడు ఎక్కడ పెట్టావు డబ్బులు అని చెప్పేసి అంటంతో ఆ ఇంట్లోనే పెట్టేశాను నేను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. సరే పెడితే పెట్టావు కానీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాము. అంతేకాకుండా ఎంతో వాల్యుబుల్ అయిన పెయింటింగ్ కూడా లోపల ఉందంట అది నీకు తెలుసు కాబట్టి మనం మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి అంటంతో ఏరియా ఏమంటుందంటే లోపలికి వెళ్తే రికార్డ్ అవుతాం మనం ఆల్రెడీ రికార్డ్ అయిపోయాం అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నీకు అసలు బుద్ధి ఉందా మనం వెళ్ళింది లాండ్రీ బాక్స్ లోపల నుంచి అలాంటప్పుడు మనం డోర్ దగ్గర ఎలా రికార్డ్ అవుతాం అని చెప్పేసి అంటంతో అరే బురద కూడా ఫ్లోర్ మీద ఉన్న రక్తాన్ని క్లీన్ చేయడానికి హీరోయిన్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది ఇంట్లోంచి సామాన్లు నువ్వు ఒకసారి వెళ్ళావు నేను ఒకసారి వెళ్ళాను అప్పుడు రికార్డ్ అయిందని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అవును కదా అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళిద్దరు వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకుంటారు. మరీ ముఖ్యంగా ఏరియా లోపలికి రావడానికి రీజన్ ఏంటంటే హార్డ్ డిస్క్ ని పగలగొట్టాలని చెప్పేసి. అందుకని ఏరియా ఉంటుందంటే సరే డబ్బులు తీసుకుని నేను వస్తాను కానీ ఆ పెయింటింగ్ తీసుకుని నేను వస్తాను నువ్వు మాత్రం కిందకి వెళ్ళిపోయి పార్కింగ్ లో వెయిట్ చేస్తూ ఉండు కార్ దగ్గర అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పార్కింగ్ కి వెళ్తాడు. మరీ ముఖ్యంగా ఏరియా కూడా ఆ సైకో గడ్ రూమ్ లోకి వెళ్తుంది ఆ లాండ్రీ బాక్స్ ద్వారా. లోపలికి వెళ్ళిన తర్వాత తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే హీరో దగ్గరికి ఆ సైకో గడి మనుషులు వచ్చి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి చూడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది ఆ డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక నిజం చెప్తాడు. మళ్ళీ సైకో గడి ఇంట్లోనే పెట్టేశాం మేము అని చెప్పేసి. మరి డోర్ తీయకుండా ఎలా వెళ్తున్నారని చెప్పేసి అంటంతో ఇంకేముంది లాండ్రీ బాక్స్ నుంచి వెళ్తాం అని చెప్పేసి ఆ నిజాన్ని కూడా చెప్పేస్తాడు. ఆ తర్వాత హీరోని వెళ్ళమంటారు. హీరో వెనకాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మరోవైపు లోపల ఉన్న ఏరియాకి ఏంటంటే సౌండ్స్ వచ్చేస్తాయి అనమాట. మొత్తానికి ఎవరో వస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే హీరోని కిందకి వెళ్ళిపోమంది కదా ఎవరో వస్తున్నారని చెప్పేసి తానేం చేస్తుందంటే వంటగదిలో కత్తి తీసుకొని ఒక మూలన దాక్కుంటుంది. కట్ చేస్తే మరోవైపు వీళ్ళు ముగ్గురు లోపలికి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ పెయింటింగ్ కోసం చూస్తే ఫ్రేమ్ ఉంటుంది కానీ పెయింటింగ్ ఉంటుంది అనమాట అందులో. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి ఆ ఫ్రేమ్ ని పగలగొట్టేస్తారు. అంతేకాకుండా అమ్మాయి ఏం చేస్తుందంటే హీరో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి ఆ పెయింటింగ్ ఎక్కడ దాచిపెట్టిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోని కొడుతూ ఉంటుంది అనమాట. హీరోకి డౌట్ వచ్చేసి కాదండి ఆ పెయింటింగ్ కాస్ట్ ఎంత ఉంటుందండి అని చెప్పేసి అంటంతో కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఆ సైకో గడి మనిషి ఏం చేస్తాడంటే ఏరియా కోసం వెతుకుతూ ఉంటాడు అనమాట. ఏరియా కూడా సడన్ గా కత్తి తీసుకుని వాడి చేతి మీద నరికి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. మరోవైపు ఆ కత్తి ఏంటంటే వాడి చేతిలో ఇరుక్కుపోతుంది అనమాట. దాన్ని తీసుకొని ఏరియా వెనకాల పడతాడు. ఏరియా గదిలో దాక్కుంటే ఆ డోర్ ని ఆ కత్తితోనే నరికేస్తాడు. ఆ తర్వాత ఏరియాని లాక్కొని బయటికి తీసుకొస్తాడనమాట. ఈ గ్యాప్ లో ఆ అమ్మాయి డైవర్ట్ అనే గ్యాప్ లోనే హీరో ఏం చేస్తాడంటే గన్ను లాక్కొని ఆ అమ్మాయి పొట్టలో కాల్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత గన్ను తీసుకుని హీరో లోపలికి వచ్చి చూస్తే ఆ సైకో గడి మనిషి ఏంటంటే ఏరియాని కాల్ చేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు అనమాట. ఆ పెయింటింగ్ ఎక్కడుందో చెప్పు అంటూ ఉంటాడు. దాంతో హీరో గన్ను గురి పెట్టడంతో వాడేమంటాడంటే సరే ఈ అమ్మాయిని కాల్చానని చెప్పేసి ఆ మిషన్ ని పక్కన పడేస్తాడు. దాని వల్ల మంటలు కటన్ కంటుకుంటాయి. అంతేకాకుండా ఆ పెయింటింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది మనద్దరం అమ్మేసుకుందాం ఆ అమ్మాయిని వదిలేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ముందు హ్యాండ్ కప్స్ తాళమీరా అని చెప్పేసి అంటూ తాళ వేస్తాడు. ఆ తర్వాత హీరో వాడిని చంపేస్తాడు. ఇంకేముంది హీరో ఏంటంటే ఏరియాతో కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనకుండా ఏరియా దగ్గరకు వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ పెయింటింగ్ ఎక్కడుందో చెప్పు అంటూ ఉంటాడు. అంతేకాకుండా డబ్బులు కూడా ఎక్కడున్నాయో చెప్పు అంటాడు. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుని తను ఇక్కడికే వచ్చింది కదా
కదా, అందుకని అడుగుతాడు అనమాట. దాంతో తానేమంటుందంటే సరే సరే చెప్తాను, ఆ డబ్బులు ఆ లాండ్రీ బాక్స్ లో వేలాడుతుని చూడని చెప్పేసి అంటంతో హీరో కూడా చూస్తాడు. చూస్తే నిజంగానే వేలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరోని పైన నుంచి నెట్టేస్తుంది. నిజం చెప్పాలంటే అసలైన సైకో ఈ ఏరియా అనే అమ్మాయి అనమాట. అందులోనూ ఈ సైకో గాడి దగ్గర, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకరిని చంపేశారు కదా, వాడి దగ్గర కాస్ట్లీ పెయింటింగ్ ఉంది. అందులోనూ మ్యూజియం లో కొట్టేసిన కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్ ఉందని తెలిసే హీరోయిన్ రూమ్ లోకి తనతో పాటు పార్ట్నర్ గా అద్దెకొచ్చిందనమాట. అది సంగతి. కాకపోతే తానేంటంటే ప్రాపర్ ప్లాన్ తో దొంగతనం చేద్దాం అనుకుంది కానీ మధ్యలో హీరో వచ్చి మొత్తం చెడగొట్టాడు. అంతేకాకుండా హీరోని పైనుంచి నెట్టేసింది కదా, హీరో ఏంటంటే ఆ రోప్ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు ఈ అమ్మాయి డబ్బులు అందులో వేయడానికి కారణం ఏంటంటే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, కేవలం $1 మిలియన్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ పెయింటింగ్ మాత్రం $15 మిలియన్ ఖరీదనమాట. అందుకని తానేం చేసిందంటే వుడ్ లోపల ఆ పెయింటింగ్ ని దాచిపెట్టింది. అంతేకాకుండా ఇప్పుడు ఏరియా వల్ల బాయ్ ఫ్రెండ్ గడు పాపం సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, కానీ వాడు చనిపోలేదు, మత్తు పదార్థాలకి బానిసైపోయి ఏరియాకి బ్రేకప్ చెప్పాడనమాట. దాంతో కావాలని చెప్పి ఈ అమ్మాయి వాడిని చంపేసింది. అందులోనూ ఇప్పుడు కూడా హీరో పైకి ఎక్కుతుంటే ఆ రూపను కట్ చేస్తుంది. దాంతో హీరో పైనుంచి కింద పడిపోతాడు. అంతేకాకుండా కాళ్ళు విరిగిపోతాయి. సర్లే అని చెప్పేసి డబ్బులతో తప్పించుకుందామంటే అది కూడా కాదు, ఎందుకంటే బయట ఎవరో లాగేసి ఉంటారనమాట. ఎందుకంటే బయట నుంచి లాక్ తీస్తేనే కదా హీరో అక్కడ నుంచి బయటపడేది. ఎవరన్నా వచ్చి తీస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఏరియా ఏం చేస్తుందంటే ఆ వుడ్ కింద దాచిపెట్టిన పెయింటింగ్ తీసుకొని చక్కగా బయటికి వెళ్ళిపోతుంది. అందులోనూ మరోవైపు ఇల్లు మొత్తం తగలబడిపోతుంది కదా, దాంతో ఫైర్ ఇంజిన్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు కూడా నీళ్లు కొడుతూ ఉంటారు. బట్ ఆ ఇంట్లో కుట్టిన నీళ్లు మొత్తం హీరో ఉన్న లాండ్రీ బాక్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో హీరో ఏంటంటే తనకు ఊపిరాడక తను అక్కడే చనిపోతాడు. అంతా అయిపోయిన తర్వాత పోలీస్ డిటెక్టివ్ వచ్చి మొత్తం రూమ్ మొత్తాన్ని చూసి సర్లే ఆ పెయింటింగ్ కూడా ఇక్కడే లోపల ఎక్కడో కాలిపోయి బూడిదైపోయి ఉంటుందని చెప్పేసి తాను కూడా అనుకుంటాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఏరియా ఏం చేస్తుందంటే ఎక్కడైతే మోనాలిసా పెయింటింగ్ ఉంటుందో అక్కడే తను మారు వేషంలో పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ పెయింటింగ్ ను కూడా తాను దొంగతనం చేయబోతుంది అని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.